హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రిషాద్విక్ తేజ్ వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ ఈ మధ్యకాలంలో చాలా బాగా ట్రెండీ అవుతున్న ఎగ్లెస్ చాకో చిప్స్ బటర్ కేక్. ఈ బటర్ కేక్ అనేది మనకి చాలా స్పాంజీగా చాలా స్మూతీగా ఉంటుంది. అచ్చం మనం బేకరీ షాప్లో కొన్న కేక్ లాగా ఉంటుంది. అండ్ ఈ కేక్ని మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలాంటి ఓవెన్ లేకుండా, ఎలాంటి విస్కర్ అనేది లేకుండా మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఈ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను, మీరు కూడా చూసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 75 గ్రామ్స్ వరకు బటర్ తీసుకోవాలి. ఈ బటర్ అనేది రూమ్ టెంపరేచర్లో మాత్రమే ఉండాలి. మరీ ఫ్రిడ్జ్లో నుండి తీసింది కాకుండా రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ అయితే ఈ కేక్ అనేది చాలా బాగా వస్తుంది. బటర్ని తీసుకున్న తర్వాత ఇందులోనికి ఒక కప్పు వరకు షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ బటరు, షుగర్ పౌడర్ రెండు మిక్స్ అయ్యేలాగా ఒక స్మూతీ టెక్స్చర్ వచ్చేలాగా వీటన్నింటినీ మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపేటప్పుడు మీరు విస్కర్నైనా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్పూన్ మాత్రమే యూస్ చేస్తున్నాను. చూడండి, వీడియోలో ఉన్న విధంగా ఈ బటర్ అనేది ఇలా స్మూతీ లాగా అయిపోవాలన్నమాట. మనం వేసుకున్న షుగర్ పౌడర్, బటర్ అనేవి కూడా రెండు కూడా బాగా మిక్స్ అయిపోయి ఇలా స్మూతీ టెక్స్చర్ వచ్చేలాగా మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. మనం చేస్తున్న ఈ బటర్ కేక్కి ఈ ఫస్ట్ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఈ బటర్ ఇంకా షుగర్ పౌడర్ని రెండింటిని కూడా ఎంత స్మూత్గా అంటే వీలైనంత స్మూత్గా చాలా క్రీమీగా ఉండేలాగా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనికి 2 టేబుల్ స్పూన్ల వరకు పుల్లటి పెరుగును కూడా యాడ్ చేసుకొని దీన్ని కూడా ఒక క్రీమ్ టెక్స్చర్ వచ్చేలాగా ఎక్కడా కూడా పెరుగు తడకలు అనేది లేకుండా చాలా స్మూతీగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఒక 5 నుండి 10 నిమిషాల వరకు మనం ఈ క్రీమ్ అంతటిని కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్చర్ అనేది అయితే ఇలాగా ఉండాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ దీని అంతటిని కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనికి ఒక స్ట్రైనర్ని పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే మనం షుగర్ పౌడర్ని తీసుకున్నామో అదే కప్పుతోటి 1.5 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. ఇక్కడ నేను గోధుమ పిండి వాడుతున్నాను, మీరు కావాలంటే మైదా పిండినైనా వాడుకోవచ్చు. అలాగే ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకొని ఇలా పూర్తిగా జల్లించుకోవాలి. ఇలా పిండిని జల్లించుకున్న తర్వాత ఈ పిండినంతటి కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయినా లేకపోతే ఒకటే డైరెక్షన్లో అయినా కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులోనికి కొద్దిగా పాలను కూడా యాడ్ చేస్తూ కేక్ టెక్స్చర్ ఎలాగైతే ఉంటుందో అలా వచ్చేలాగా కొద్దిగా పాలని కూడా యాడ్ చేసుకొని కేక్ కన్సిస్టెన్సీ అనేది ఒక రిబ్బన్ కన్సిస్టెన్సీ లాగా ఉండేలాగా కేక్ బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. కొద్దిగా పాలను కూడా యాడ్ చేసుకుంటూ కేక్ బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలోగా ఇలా కేక్ బ్యాటర్ని అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనికి నేను ఇక్కడ డార్క్ చాక్లెట్ చాకో చిప్స్ వేస్తున్నానండి. మీరు కావాలంటే మీరు చాకో చిప్స్ని కూడా స్కిప్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత కేక్ని బేక్ చేయడం కోసం ఒక స్టీల్ గిన్నెని కానీ లేకపోతే అల్యూమినియం పాత్రని కానీ తీసుకుని ఇందులోనికి మనం బటర్ని కూడా వేసుకొని అన్ని వైపులా ఇలా స్ప్రెడ్ అయ్యేలాగా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇందులోనికి ఒక బటర్ పేపర్ని కూడా ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నెని పెట్టి అందులోనికి ఒక స్టాండ్ని కూడా ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకొని పైన మూత పెట్టి ఒక 5 నుండి 10 నిమిషాల వరకు ప్రీహీట్ చేసుకోవాలి. ఇక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 5 నుండి 10 నిమిషాల వరకు ప్రీహీట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కేక్ బ్యాటర్ని కూడా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కేక్ గిన్నెలోనికి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ గిన్నెని ఒక 2 నుండి 3 సార్లు పైనుండి కిందికి ఇలా కొట్టాలి. ఎందుకంటే ఇలా కొట్టడం వల్ల కేక్లో ఉన్న ఆ బ్యాటర్లో ఉన్న ఎయిర్ గ్యాప్స్ అనేవి లేకుండా ఉంటుంది. పైన చాకో చిప్స్ కూడా వేసేసుకొని ముందుగా మనం ప్రీహీట్ చేసి పెట్టుకున్న గిన్నెలోనికి అయితే ఈ కేక్ గిన్నెని కూడా అందులోనికి పెట్టేసుకోవాలి. ఇక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కేక్ గిన్నెని అయితే ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 40 to 45 మినిట్స్ వరకు కేక్ అనేది బేక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ 40 to 45 మినిట్స్ తర్వాత కేక్ అనేది ఇలా బేక్ అయిపోయింది. మీకు కేక్ పూర్తిగా బేక్ అయిందో లేదో తెలుసుకోవడానికి మధ్యలో ఒక చిన్న స్పూన్ని కానీ గుచ్చి తీస్తే అది కొంచెం తడిగా ఉంటే ఇంకొక 5 to 10 మినిట్స్ పెట్టండి. లేదు అంటే ఇంకా తీసేయండి. తీసేసిన వెంటనే ట్రాన్స్ఫర్ చేయకుండా ఒక 10 నుండి 15 నిమిషాల వరకు దాన్ని అలాగే ఉంచండి. పూర్తిగా చల్లారిన తర్వాత
ఈ కేక్ అనేది పూర్తిగా రూమ్ టెంపరేచర్లోనికి వచ్చిన తర్వాత నైఫ్ తోటి ఇలా అంచుల వెంబడి ఇలా కట్ చేసుకొని కేక్ని డిమోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఎగ్లెస్ చాకో చిప్స్ బటర్ కేక్ అండ్ చాలా బాగా వచ్చిందండి. చాలా స్పంజీగా ఉంది. మనం ఇలా కేక్ని ఒక సర్వింగ్ ప్లేట్లోనికి తీసుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, కేక్ అనేది చాలా స్పంజీగా ఉంది అండ్ చాలా స్మూతీగా, చాలా టేస్టీగా కూడా ఉందండి. అండ్ దీన్ని మీరు ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా హెల్దీ కూడా. స్కూల్ నుండి మీ పిల్లలు రాగానే ఈ కేక్ రెసిపీ చేసి పెట్టండి అండ్ చాలా బాగా ఇష్టంగా కూడా తింటారు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ కేక్ రెసిపీని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.